ప్రభువుకు స్తోత్రం. దేవుని కృపచేత మరలా మీకు దేవుని వాక్కుతో మీ యొద్దకు వచ్చాను. ఆమెన్. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ క్లుప్త సందేశం, ఈ షార్ట్ మెసేజ్ మీ జీవితంలో ఒక నూతన బలమును, ఒక ఉజ్జీవమును కలుగ చేయబోచున్నది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించండి. నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడెప్పుడైతే ఈ మాట మీరు వింటున్నారో, నేను మీ ఎదుట కోరుకునే ఒక విన్నపము, దేవుని బిడ్డలారా, ఈ వాక్యము విని ముగించిన వెంటనే త్వరగా మీ గ్రూపులో ఎన్ని గ్రూపుల్లో ఉన్నారో వారికి అందరికీ షేర్ చేయండి. రెండవది, దేవుని బిడ్డలారా, హిందీ భాష తెలిసిన వారు గమనించండి. హిందీలో వింటున్నారు కదా, అలాగైతే హిందీ మాట్లాడే పలు విధములైన ప్రజలకు మీరు ఖచ్చితముగా షేర్ చేసి మీరు సహాయం చేయండి. ఇది మీరు చేసే గొప్ప సహాయం. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు ప్రభు యొక్క వాక్యమును మనం విందాం. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని వాక్యములన్నీయు దైవ వేషము వలన కలిగినవి. ప్రతి లేఖనము దైవ వేషము వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది. అనుదినము మీరు చదువుతున్నారు కదా బైబిల్, మేము చదివి బోధిస్తున్నామే ఈ దేవుని వాక్యం. ఇది దేవుని ఆత్మ చేత అనుగ్రహింపబడింది. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఇది సాధారణమైన బుక్ కాదయ్యా, ఇది పరిశుద్ధ గ్రంథమును ఎవరు బుక్ అని చెప్పరు. బైబిల్, ఆంగ్లంలో బైబిల్, ఇంగ్లీష్లో బైబిల్, తెలుగులో పరిశుద్ధ గ్రంథము. ఆమెన్. అలాగైతే దేవుని బిడ్డలారా, కోట్ల కొలది పుస్తకములు ప్రపంచంలో ఉండవచ్చు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అమూల్యమైనటువంటి సొత్తు. ప్రభుకి స్తోత్రం. ధనికులను దరిద్రులను ఆశీర్వదించే పరిశుద్ధ గ్రంథం. కన్నీటితో ఉన్నటువంటి వారిని, గాయములను మానిపెటువంటి పరిశుద్ధ గ్రంథం. త్రోవ ఇదే అని ఒప్పింప చేసేటువంటి వాక్యం. సొమ్మసిల్లిన వారిని లేవనెత్తే పరిశుద్ధ వాక్కు. అలాగైతే కొన్ని వచనములు నాకు అర్థం కావడం లేదు బ్రదర్, దిగులు పడకండి. బాగా ప్రభువును స్తుతించి, ప్రభువా నన్ను అభిషేకించండి, పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయండి అడగండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపుదలలో ఉన్న ఒక ఆశీర్వాదం ఏమిటంటే, ఈ పరిశుద్ధ వాక్యమును చదివేటప్పుడు అభిషేకముతో నింపబడి చదివితే ఇందులో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి రహస్యములు మీరు అర్థం చేసుకొని కనుగొనగలరు. ఆత్మ చేత అనుగ్రహింపబడినదే పరిశుద్ధ గ్రంథం. అలాగైతే ఈరోజు ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ వాక్యం చదివేటప్పుడు అభిషేకంతో చదవాలి. ప్రత్యేకంగా ఒక సమయం తీసుకొని ఒక 15 నిమిషములైనప్పటికీ సిన్సియర్గా మీరు చదివేటప్పుడు చూడండి, దేవుని స్వరం వినబడుతుంది. ఈ మాట మీతో మాట్లాడుతుంది. ఆ దినమునకు సంబంధించిన జవాబు మీకు దొరుకుతుంది. కన్ఫ్యూజన్ మారుతుంది. జీవితంలో సరైన కన్క్లూషన్లోనికి మీరు వస్తారు. సరేనా? ధైర్యంగా ఉన్నారా? దేవుని వాక్యం మీ యొద్ద ఉంది కదా, అభిషేకం మీ మీద ఉంది కదా, అది చాలు. చివరి వరకు ప్రభు నడిపిస్తాడు. ప్రార్థించుదామా? ప్రభు వైపు చూస్తూ భారముతో ప్రార్థించండి. మంచి తండ్రి, పరిశుద్ధ గ్రంథములన్నీ దైవ వేషం వలన అనుగ్రహింపబడ్డాయి గనుక మీ బిడ్డలు ఆత్మీయ జీవితములో దేవ అభివృద్ధి చెందుటకు, సత్కార్యములు చేయుటకు యోగ్యులనుగా మార్చేటువంటి ఈ పరిశుద్ధ లేఖనములు ఇంకనూ మీ బిడ్డలను బలపరచాలి, ధైర్యపరచాలి. దైవ బలము తోడుగా ఉండాలి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. ఆత్మ ద్వారా అనుగ్రహింపబడిన లేఖనములు మీ బిడ్డలు ఆత్మచేత చదివి జీవించుటకు సహాయం చేయండి. విమోచకుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మరువకుండా షేర్ చేయాలి. మా కొరకు ఒక మాట చెప్పి ప్రార్థించాలి. ఇంకను ప్రభు యొక్క వాక్కు మీకు అందిస్తాము. జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థించడం మర్చిపోకండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 984252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.